చంచలమ్మ అయితే రచ్చబండ దగ్గర నుండి కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉండగా దాంతో చంటి అయితే ఆగండి చంచలమ్మ గారు, నేను చెప్తాను, ఒకసారి మీరు వెళ్ళి కూర్చోండి ప్లీజ్ చంచలమ్మ గారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక చంటి అలా అడగటంతో చంచలమ్మ అయితే వెళ్ళి మళ్ళీ రచ్చబండలో తీర్పు ఇవ్వడం కోసం అని చెప్పి కూర్చుంటుంది. కూర్చున్నాక చంటి ఇలా అంటూ ఉంటాడు, చంచలమ్మ గారు, నేను సింధూర భర్తగా చెప్తున్నాను ఈ మాట. నేను సింధూర భర్తగా చెప్పి అందరికీ నేను మంచి చేయాలని చూస్తున్నాను. ఏంటి అంటే నేను ఆ పొలాన్ని ఊరి జనంకే వదిలేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అది వినగానే సింధూర అయితే నా భర్త మాట ప్రకారం నేను కూడా అదే చేయాలనుకుంటున్నాను. నా భర్త ఏమంటే అదే అని చెప్పి సింధూర అంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అది అయిపోయాక చంటి అయితే సింధూరాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇక వాళ్ళ ముందే చంటి అయితే సింధూర భుజంపై చేయి వేసి తన భార్యగా అక్కడి నుండి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసి కేశవ చంచలమ్మ అయితే అలా మౌనంగా ఉంటారు. ఇక చంటి అలా చెయ్యి వేసి తీసుకొని వెళ్తూ ఉండడం చూసి సింధూర అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. నా భర్త చాలా మంచివాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.